సో చూసారు కదా, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. చాలా బాగుంటుంది అండ్ చాలా లెస్ వెయిట్ ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ అండ్ ఫ్లో. ఈరోజు నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ టు బై దిస్. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో చాలా లెస్ వెయిట్ ఉంటాయి. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే గంట సింబల్ని నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ నాకు తెలిసి అమ్మకి. సో స్టార్ట్ చేద్దామా ఇయర్ రింగ్స్ కలెక్షన్. నాకు తెలిసి అమ్మాయిలందరికీ చాలా ఇష్టం ఇయర్ రింగ్స్. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, కానీ ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనిపిస్తుంది కదా. ఎవరైనా కనెక్ట్ అయ్యారా? నిజం కదా. సో ఈరోజు లెస్ వెయిట్ ఉంటాయి, చాలా లెస్ వెయిట్. చాలామందికి హెవీగా బరువుగా ఉంటే పెట్టుకోవాలనిపించు కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ లెస్ వెయిట్లోనే ఉన్నాయి నా దగ్గర. ఆ కలెక్షన్ మాత్రమే నేను చూపిస్తున్నాను. అండ్ కాలేజ్ గర్ల్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టు మినిమం నేను చూపించే ఇయర్ రింగ్స్ 20 to 30 రూపీస్ మాత్రమే ఉంటాయి. మ్యాక్సిమం 30-35, అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. అండ్ ఆల్సో అనుకోరు, చాలా బాగుంటాయి. ఒక్కసారి చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం స్టార్ట్ చేసేద్దామా ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో ఫస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఈజ్ దిస్. కనిపిస్తున్నాయా అందరికీ? చాలా చూడడానికి మీకు చాలా వెయిట్ అనిపిస్తున్నాయా? కానీ చాలా లెస్ వెయిట్ అండి. పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. క్లియర్గా చూడండి, చూస్తే నాకు అర్థమవుతుంది అంత వెయిట్ ఉండవని చెప్పేసి. చాలా లెస్ వెయిట్ ఉంటాయి. పెట్టుకున్నా కానీ ఇట్ షోస్. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తీసేసి ఐ విల్ ట్రై దిస్. అండ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ మీకు ఎవరికైనా ఇలా చెవు ఎక్కువ ఓవర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ చాలామందికి సాగుతూ ఉంటాయి ఇయర్స్. సో అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో దాట్ చూడండి, చాలా లెస్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా లెస్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. డైలీ వేర్కి మనకి ఏ డ్రెస్ వేసుకున్నా కానీ మంచిగా కనిపించడానికి యూస్ అవుతాయి. బాగున్నాయా? చాలా లెస్ వెయిట్ ఉంటాయి. చూస్తే మీకు అర్థమైపోతుంది. వెయిట్ కానీ ఉంటే ఇలా వచ్చేస్తుంది ఇయర్, కానీ అలా రావట్లేదంటే మ్యాక్సిమం చాలా తక్కువ. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 22 రూపీస్ ఓ 23 రూపీస్ అంతే. ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 22 or 23 అంతే. ఓకే, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. మ్యాక్సిమం చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. నేను కూడా ఎక్కువ వెయిట్ ఉండేవి పెట్టుకోను. ఎక్కువ వెయిట్ ఉండే ఇయర్ రింగ్స్ అస్సలు పెట్టుకోను. ఎందుకంటే ఆల్రెడీ నా చెవు చూసారు కదా, సాగిపోయింది. మా మమ్మీ అరుస్తూ ఉంటుంది, ఎందుకు అలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటావు అని చెప్పేసి. సో నేను అప్పటి నుంచి చిన్న ఇయర్ రింగ్స్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈజ్ దిస్. కనిపిస్తుంటాయి. ఒక డాల్ నాట్యం ఆడుతూ ఉంటుంది చూడండి. క్లియర్గా చూపిస్తా. క్లియర్గా చూడండి, కనిపిస్తున్నాయా? చూడండి, ఒక డాల్ నాట్యం ఆడుతూ కనిపిస్తుంది. కనిపించాయా? చూడండి, క్లియర్గా కనిపిస్తున్నాయా? సో చాలా బాగుంటాయి. ఇది కూడా చూడడానికి హెవీగా అనిపిస్తున్నాయి, కానీ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఒకసారి పెట్టుకొని చూపిస్తా. పెట్టుకున్న ఒక అఫీషియల్ లుక్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఇవి ఇంత తక్కువ కాస్ట్కి ఇయర్ రింగ్స్ వచ్చాయా అని అడుగుతారు. చూడండి, లెట్స్ సీ ఎలా ఉంది. బాగుందా? చూడండి, లెట్స్ సీ దిస్. చాలా లెస్ వెయిట్ అండి. చూడండి, లెస్ వెయిట్ అని ఎందుకు అంటున్నాను, లెస్ వెయిట్ కాదా అని అంటారేమో. చూడండి, హెవీగా ఉంటే లెస్ వెయిట్ అంటున్నాను ఏంటంటున్నారా? చాలా లెస్ వెయిట్ అండి.
మీకు పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది చూడండి, చాలా ఈజీగా అండ్ క్యారీ చేయొచ్చు. చూడ్డానికి చాలా పెద్ద ఇయర్ రింగ్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ మనం వేర్ చేసిన తర్వాత చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది వీటి వల్ల. సో నేను చాలా స్టార్టింగ్లో నేను కూడా అయ్యో ఇవి చూడగానే అయ్యో ఇవి చాలా వెయిట్ ఉంటాయేమో అనుకున్నా. వెనెవర్ ఐ స్టార్ట్ యూజింగ్, ఎప్పుడైతే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, చాలా కంఫర్టబుల్గా అండ్ చెవులకు ఉన్నట్టు అనిపించదు, అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. సో బాగున్నాయా? సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్. Now next earrings collection is, సో మన నెక్స్ట్ ఇయరింగ్ కలెక్షన్ ఇది. చూసారా, నెమ్మలి పీకాక్ ఇస్ దేర్. చాలా బాగుంటున్నాయి ఇయర్ రింగ్స్, ఇవి చాలా నచ్చుతాయి నాకు. నేను కొన్న ఇయర్ రింగ్స్లో నాకు నచ్చిన ఏవైనా ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే ఇదే. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా నెమలి పీకాక్? కనిపిస్తుందా మీద? చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. నాకు మ్యాక్సిమం ఏదైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఇలా జస్ట్ ఉడకాల హ్యాంగ్ చేసుకొని లూజ్ హెయిర్ వేసుకొని వెళ్తే చాలా అంటే చాలా నచ్చుతాయి నాకు ఇయర్ రింగ్స్. బాగున్నాయా? ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉండిద్ది, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా లెస్వి అండ్ ఇవి కూడా కాస్ట్ అరౌండ్ 25 ఆ రేంజ్లోనే ఉంటాయి. సో అన్నీ కాస్ట్ గుర్తులేదు, సో అనుకోకండి. సో చూడండి, ఇయర్ రింగ్ చాలా లెస్ వెయిట్ ఉంటాయండి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. మనం పెట్టుకున్న ఆ ఎలిగెన్సీ ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా చూస్తే నిజంగా 20 రూపీసా, నిజంగా 20 రూపీసా అని అడుగుతున్నారు. నిజంగానే 20 రూపీస్ అండి. చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్, చూడడానికి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అండ్ మనం పెట్టుకొని ఏదైనా డిఫరెంట్ వెస్ట్రన్, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం వెస్ట్రన్ కాబట్టి ఈ వెస్ట్రన్కి మంచిగానే సెట్ అయిపోయింది ఇయర్ రింగ్. చాలా బాగుంటాయి. ఏదైనా జీన్ సింపుల్ చుడిదార్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇయర్ రింగ్. బాగుందా? సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఇస్, సో మనం నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ చూడండి. ఇవి ఏవైనా వెస్ట్రన్ వేర్కి అలా యూజ్ అవుతాయి మనకి. చూసారా బాగున్నాయా? సో పెట్టుకొని చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది. ఇవి కూడా చాలా లెస్ వెయిట్ అండి. వెయిట్ నేను చూపించే ఏ ఇయర్ రింగ్స్ మీకు వెయిట్ ఉండవు, ట్రస్ట్ మీ, చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ. నాకు ఆల్రెడీ ఏంటి లెస్ వెయిట్ అంటున్నారు, ఇక్కడ సాగింది అనుకుంటున్నారా? ఆల్రెడీ నా ఇయర్ రింగ్ నా ఇయర్ ఇలానే ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చాలా వెయిట్ ఉండే పెట్టుకొని ఇయర్ ఇలా సాగిపోయింది. సో ఇది చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది ఇంత లెస్ వెయిట్ ఉంటాయో. సో ఏదైనా జీన్ వేసినప్పుడు కానీ అలా వెస్ట్రన్ వేర్కి చాలా క్యూట్గా చాలా లుక్గా ఉన్నాయి కదా. బాగున్నాయా? చాలా లుక్ ఉన్నాయి. ఓకేనా? చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, ట్రై, మ్యాక్సిమం మీకు నచ్చుతాయి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ సింగిల్ సైడెడ్ బటర్ఫ్లై. ఇది కూడా కొంచెం బుట్టలా వస్తాయి, పెట్టుకుంటే బాగుంటాయి. సో సింగిల్ సైడెడ్ అనమాట బటర్ఫ్లై. చూడండి, హౌ ఇస్ ఇట్? బాగుందా? నేను వేసుకున్న వెస్ట్రన్ వేర్కి నేను పెట్టుకునే ప్రతి ఇయర్ రింగ్ సెట్ అవుతాయండి. మ్యాక్సిమం అన్నీ రెండిటికి ఎలా ఒక వెస్ట్రన్ వేసుకున్నా నార్మల్ ట్రెడిషనల్ వేసుకున్నా సెట్ అయ్యేలాగానే తెచ్చుకుంటా. బికాస్ ట్రెడిషనల్కి ఒకటి ఇవన్నీ తెచ్చుకోవాలంటే కొంచెం వాటి వెతుక్కోవాలంటే చాలా కష్టం కాబట్టి మ్యాక్సిమం మంచిగా సెట్ అయిపోతాయి. ఏ డ్రెస్ వేసుకున్నా మీకు ఇవి సెట్ అయిపోతుంది, చాలా బాగుంటాయి. నెక్స్ట్ కలెక్షన్.
బాగుందా? చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా. కొంచెం ట్రెడిషనల్ వేర్ వేసుకొని మంచిగా ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కొంచెం హెవీగా, ఫేస్ కొంచెం గ్లోయిగా చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం ఇది ట్రెడిషనల్ వేర్కే యూజ్ చేస్తుంటా. చాలా బాగుంటున్నాయి, నాకు చాలా నచ్చుతాయి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇవి నేను ఎక్కువ జీన్స్ మీదకే యూజ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ మాత్రం నేను ఎక్కువ జీన్ మీదకే యూజ్ చేస్తాను. జీన్స్, వెస్ట్రన్ వేర్స్ అలా వేసుకున్నప్పుడు మాత్రం యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపించాను కదా. సో ఇవి ఆల్మోస్ట్ అన్నిటికీ సింపుల్గా ఉంటాయి, బట్ వెస్ట్రన్కి అయితే మంచిగా సెట్ అయిపోతుంది. సో వెస్ట్రన్ వేర్కి అయితే మంచిగా నీట్గా సెట్ అయిపోతుంది. చూసారా, వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి. బాగున్నాయా? ఇది చాలా లెస్ వెయిట్. మ్యాక్సిమం వెయిట్లెస్వే కొనుక్కుంటా, వెయిట్ ఉన్నాయి కొనుక్కోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ చిలి పెంచావు, ఇంకొంచెం మొత్తం పోయిద్దేమో అని భయంతో. సో ఐమ్ నాట్ బై. సో నేను కొనుక్కోవట్లేదు. సో నెక్స్ట్ సో our next earrings. సో అన్నీ పెట్టుకోవట్లేదు. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి. ఎందుకంటే మల్టీ కలర్ ఉంది కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా మంచిగా సెట్ అయిపోతాయి ఇయర్ రింగ్స్. చూసారా, బాగున్నాయా? ఏ డ్రెస్ వేసుకున్నా సింపుల్ అండ్ ట్రెడిషనల్గా మంచిగా ఉంటాయి. ట్రెడిషనల్ వేర్కి కూడా మంచిగా యూజ్ చేసేయచ్చు దీన్ని. బాగున్నాయా? చాలా బాగుంటుంది. బాగున్నాయా? చూడండి, నేను ఇవి పెట్టుకున్నప్పుడు ఎంతమంది అడిగారో. బాగున్నాయి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. చూడండి, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఒక బేబీ డాల్ భరతనాట్యం అన్నట్టు కొంచెం అలా చాలామంది అడిగారు ఇయర్ రింగ్స్. ఇవి కూడా అరౌండ్ 20 రూపీస్ అంతే, 20 రూపీస్ అంత, అంతకు మించి కాదు. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అసలు పెట్టుకున్న చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి. ఏదైనా ఒక ట్రెడిషనల్గా మంచి చుడీదార్ వేసుకొని అలా వేర్ చేసి స్టిక్కర్, మంచిగా ఒక స్టిక్కర్, లిటిల్ బిట్ ఆఫ్ లిప్స్టిక్ వేస్తే చాలా బాగున్నాయి. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇవి ఇయర్ రింగ్స్ కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏది లేదు. నువ్వు ఎలా వేసేసినా కానీ ఇయర్ రింగ్స్ అలానే ఉంటున్నాయి. చాలా తక్కువ కాస్ట్, ఎంత తక్కువ కాస్ట్ అయినా కానీ. నేను ఫస్ట్ అనుకున్నా, అయ్యో ఇవేమైనా ఫేడ్ అయిపోతాయేమో, బాగోదేమో, కలర్ ఫేడ్ అయిపోతుందేమో అని చెప్పేసి. కానీ అస్సలు కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. ఇది నేను ఎలా కొన్నానో అలానే ఉన్నాయి. పెట్టుకున్నా కానీ ఎంతమంది, లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఎక్కడ తీసుకున్నావు అని. చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో నేను ఆల్మోస్ట్ స్టడ్స్ కొనుక్కోవడం చాలా తక్కువ. నాకు ఎందుకో హ్యాంగింగ్సే సెట్ అవుతాయి అనిపించింది కాబట్టి నేను ఆల్మోస్ట్ హ్యాంగింగ్సే కొనుక్కుంటా. అవునాయా? ఓకే, నెక్స్ట్ పెట్టుకొని చూపిస్తా. అవి చూస్తే అంత లుక్ అనిపించదు, కానీ మనం ఏదైనా మంచిగా ఒక డ్రెస్ వేసుకొని సింపుల్గా ఉంటాయి, కొంచెం ట్రెడిషనల్ వేర్గా బాగున్నాయా?
బాగున్నాయి కదా. సో ఏదైనా ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయి. నేను ఏ ఏ ఇయర్ రింగ్ మీరు చూసినా కానీ, ఇప్పటి వరకు నేను పెట్టుకున్న ఏ ఇయర్ రింగ్స్ చూసినా మీరు, చాలా లెస్ వెయిట్ నాది, చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇవి చాలా అంటే నాకు స్టార్టింగ్ నేను ఎప్పుడైతే ఇవి బై చేశానో చాలా మంచిగా నచ్చేవి, చాలా బాగుండేవి. ఎంత లుక్ వస్తుంది అంటే ఫేస్ అలా పెట్టుకోగానే బ్రైట్నెస్ వచ్చింది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మీకు కూడా అలా అనిపించిందా? నాకు వచ్చిందా మరి? మీకు కూడా అలా అనిపించిందా? నా ఫేస్లో ఆ గ్లో వచ్చిందా? చాలా బాగుంటాయి నాకు ఇయర్ రింగ్స్. నేను ఇవి చాలా రోజులైంది కొని, బట్ బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఎలా దేని మీదకి పట్టుకున్నా అలా ఫేస్కి సెట్ అయ్యి మంచిగా లుక్ వస్తుంది. చాలా నచ్చుతాయి నాకు ఇవి, బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి చిన్నగా సింపుల్గా దేని మీద కన్నా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి ఇయర్ రింగ్స్. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, దేని మీద కన్నా సెట్ అయిపోతాయి. చిన్నగా క్యూట్గా, చిన్నపిల్లలకి కూడా మ్యాక్సిమం ఎక్కువ ఓవర్గా పెట్టుకోరు కాబట్టి చిన్నపిల్లలు హెవీగా ఇలాంటివి పెడితే బాగుంటాయి. అండ్ వాళ్ళ చౌక్ కూడా ఎక్కువ సాగు, లెస్ వెయిట్ కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో బాగున్నాయా? చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చిన్నపిల్లలకి అయితే. అండ్ కొంచెం హెవీగా, ఎప్పుడైనా అన్నీ సింపుల్గా ఏం పెట్టుకుంటాం, అప్పుడప్పుడు కొంచెం హెవీగా పెట్టుకోవాలి కాబట్టి ఇలా హెవీగా ఇప్పుడు చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా ఏదైనా మ్యారేజెస్ అలా ఉంటే మనం మంచిగా అలా పెట్టుకొని స్టైల్గా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి ఇవి. నేను ఆల్మోస్ట్ ఇవి కూడా చాలా లెస్ వెయిట్. నేను వెయిట్ ఉండేవి అసలు తెచ్చుకోను, ఇవి కూడా చాలా లెస్ వెయిట్. చూడడానికి చాలా హెవీగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా లెస్ వెయిట్, బాగుంటాయి ఇయర్ రింగ్స్, చాలా లెస్ వెయిట్ ఇవి. ఆల్సో సేమ్ దాంట్లో ఇయర్ రింగ్స్ అది స్క్వేర్ కొంచెం రెక్టాంగిల్ షేప్, ఏమంటారు దాన్ని, ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇదేమో రౌండ్ షేప్, సేమ్ బ్లాక్ కలర్. ఇవి కూడా చాలా రేర్ యూసేజ్ ఇది, కానీ బాగుంటాయి. నేను ఇంత హెవీగా ఆఫీస్కి కూడా పెట్టుకొని వెళ్ళాను, చాలా రేర్ యూసేజ్ ఇవన్నీ. సో ఇవి రెండు బాగుంటాయి, పెట్టుకున్నాం. చాలా అంటే చాలా లుక్ వస్తాయి ఇవి. బాగున్నాయా? అండ్ నెక్స్ట్ ఇయర్స్ కలెక్షన్ ఇవి నేను ఎప్పుడో స్టార్టింగ్లో కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా హెవీ వెయిట్, ఇవి మాత్రం వెయిట్ ఉంటాయి. నేను చెప్తున్నా, ఇప్పటివరకు చూపించింది ఏవి వెయిట్ ఉండవు, ఇది మాత్రం మంచిగా వెయిట్ ఉంటుంది. సో ఇవి పెట్టుకోవడం చాలాసార్లు నేను ఇవి ఏదైనా మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అలా పెట్టుకునేదాన్ని. చెప్తున్నా, ఇప్పటివరకు చూపించిన ఇయర్ రింగ్స్ అస్సలు వెయిట్ ఉండవు, ఇది మాత్రం వెయిట్ ఉంటుంది. కానీ పెట్టుకుంటే వీటంత ఎలిగెంట్ లుక్ ఏవి రాదు, చాలా బాగుంటాయి. ఏదైనా సింపుల్ ఒక ట్రెడిషనల్ వేర్ వేసుకొని ఏమీ జ్యువెలరీ వద్దు, ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా లుక్ వస్తాయి ఇవి. నాకు ఎందుకో చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్స్, కానీ మా అమ్మ చూస్తే మాత్రం ఏంటి అంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నావు అనేది. సో ఆల్మోస్ట్ నేను యూజ్ చేయను. ఎప్పుడైనా నా దగ్గర సింపుల్గా ఏదైనా డ్రెస్ ఉండి ఏమీ జ్యువెలరీ లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివి యూజ్ చేస్తా. అలా నా దగ్గర ఏమీ జ్యువెలరీ లేదు పట్టుకోవడానికి అని అనుకున్నప్పుడు నెక్ ఏది పట్టుకోను, ఓన్లీ ఇది మాత్రమే వేర్ చేసి సింపుల్గా ట్రెడిషనల్గా చుడిదార్ వేసేసుకొని వెళ్ళిపోతాను.
చాలు. ఇట్స్ గివ్స్ యూ ఎలిగెంట్ లుక్. దీనికి మించి ఎలిగెంట్ లుక్ రాదు ఇంకా. నువ్వు దీనికి ఎంత మ్యాచ్ చేసుకున్నావు. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో నా దగ్గర ఉన్న వాటిల్లో మ్యాక్సిమం గోల్డ్ ప్లేటెడ్ ఏదైనా గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇవే చాలా రేర్ నేను కొన్నాను. నేను ఆల్మోస్ట్ ఇవి కూడా ఎప్పుడైనా హాఫ్ సారీస్ అలా కనిపిస్తున్నాయా, ఎప్పుడైనా ఏదైనా హాఫ్ సారీస్కి వేసుకోవాలి అంటే ఇవి యూజ్ చేస్తాం. బాగుందా? ట్రెడిషనల్గా ఉన్నానా? బాగున్నాయి కదా. కొంచెం ఏదైనా ట్రెడిషనల్ శారీస్కి కానీ హాఫ్ శారీస్కి కానీ అలా వేసుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. వెంటనే మీ ఫేస్లో అర్థమైపోద్ది. తెలుసు కదా, మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఇయర్ రింగ్స్ అలా పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి అంత ఫేస్ లుక్ అనిపించదు. ఇలాంటివి ఏమైనా బుట్టలు అలాంటివి పెట్టుకున్నాం అనుకో బాగున్నాయి అని అంటారు. అంటే విలేజ్ కదా, ఇక్కడంటే సిటీ అంటే అందరికీ తెలిసిందే, కొంచెం ట్రెడిషనల్ ఉండదు, మోడర్న్గా ఉంటారు కాబట్టి అందరికీ అలా అర్థమైపోతుంది. నా దగ్గర ఉండే హుక్స్ ఓన్లీ ఇవి మాత్రమే. ఇవి జస్ట్ అరౌండ్ 5 రూపీస్ మాత్రమే ఈ హుక్స్. సో నా దగ్గర సిల్వర్ కూడా ఉండాలి, సిల్వర్ కనిపించట్లేదు. ఇవి కూడా ఎప్పుడైనా అలా దేనికైనా సింపుల్గా అలా పెట్టుకొని వెళ్ళిపోతాం. చాలా బాగుంటాయి ఇవి. నాకు సిల్వర్ ఇంకా చాలా బాగుంటాయి. జస్ట్ అరౌండ్ 5 రూపీస్ గోల్డ్ ప్లేటర్. గోల్డ్ కలర్ కూడా ఏం పోలేదు, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఎప్పుడైనా అలా అమ్మా చాలా బాగున్నాయి కదా.